ఆత్మీయ గోదావరి ప్రేక్షకులందరికీ నమస్కారం. గోదావరి పరివాహక ప్రాంతంలోని మీ కుటుంబ సభ్యులందరికీ శుభాలు కలగాలని ఆకాంక్షిస్తూ ఈ దీపాల పండుగ వెనుక దాగి ఉన్న ఒక ఆకట్టుకునే ఆధ్యాత్మిక కథను మీ ముందుకు తీసుకొస్తున్నాను. చీకటిపై వెలుగు, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయం, అదే దీపావళి. దీపావళి గురించి మనకు రెండు పౌరాణిక కథలు తెలుసు. శ్రీకృష్ణుడు నరకాసురుడిని సంహరించడం, శ్రీరాముడు రావణుని వధించి అయోధ్యకు తిరిగి రావడం. ఈ రెండింటిలోనూ ప్రధానంగా కనిపించే ఒక లోతైన ఆధ్యాత్మిక సందేశాన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాం. నరకాసుర వధ కథలో నరకుడు అహంకారంతో, దుర్మార్గంతో లోకాలను పట్టి పీడిస్తుంటాడు. ఈ నరకాసురుడు మనలో ప్రతి ఒక్కరిలో ఉండే అజ్ఞానం, అహంకారం, చెడు ఆలోచనలు అనే చీకటి శక్తులకు ప్రతీక. శ్రీకృష్ణుడు, సత్యభామ లేదా రాముడు, సీత కలిసి ఈ నరకాసురుని అంతం చేసిన రోజును మనం పండుగగా జరుపుకుంటాం. ఈ కథలో ఉన్న ఆధ్యాత్మిక అంతరార్థం ఏంటంటే, అంతరంగంలో దీపం వెలిగించడం. దీపావళి నాడు మనం బయట దీపాలు వెలిగించినట్లే మన హృదయంలో జ్ఞానం అనే దీపాన్ని వెలిగించాలి. చీకటిని పారద్రోలి వెలుగును నింపే దీపం మనలో ఉన్న అజ్ఞానాన్ని, అశాంతిని, దుఃఖాన్ని పారద్రోలి జ్ఞానాన్ని, శాంతిని, సంతోషాన్ని నింపడానికి సంకేతం. అహంకారాన్ని జయించడం. నరకాసురుడు తన శక్తి, స్థానం పట్ల అహంకారం పెంచుకున్నాడు. మన జీవితంలో కూడా నేను, నాది అనే అహంకారం అనే నరకాసురుడు అడుగడుగునా మనల్ని అడ్డుకుంటూ ఉంటాడు. దీపావళి పండుగ ఆ అహంకారాన్ని, దుర్గుణాలను వధించి విశ్వాసం, వినయం, దయ అనే వెలుగును మన జీవితంలో నింపుకోవాలని సూచిస్తుంది. నిజమైన సంపద లక్ష్మీ పూజ. దీపావళి రోజు లక్ష్మీదేవిని పూజిస్తాం. లక్ష్మి అంటే కేవలం ధనం మాత్రమే కాదు, అది జ్ఞానం, ధైర్యం, సద్గుణాలు అనే ఆధ్యాత్మిక సంపదకు ప్రతీక. ఈ రోజున మనం కేవలం భౌతిక సంపదనే కాక ఈ ఆధ్యాత్మిక సంపద మన ఇంట్లో, మన మనస్సుల్లో నిత్యం వర్ధిల్లాలని కోరుకోవాలి. గోదావరి తీరంలో మన ఆత్మీయత. పవిత్ర గోదావరి నదిలాగే దీపావళి కూడా మన జీవితంలోని కల్మషాలను కడిగి పవిత్రమైన కొత్త వెలుగును ప్రసాదించాలని కోరుకుందాం. ఈ దివ్య దీపావళి పండుగ మీ ఇంట ఆనందాల వెలుగును, మనసులో ఆధ్యాత్మిక ప్రకాశాన్ని నింపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. ఆత్మీయ గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.